ఎస్సీ ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు జి చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్ను విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాలన్నారు. ఎలాంటి దాడులు చేయకుండా ప్రశాంత వాతావరణంలో బంద్ పాటించాలని మాల సంఘం నేతలకు పిలుపునిచ్చారు. బంద్కు అన్ని వర్గాల ప్రజలకు సహకరించాలని కోరారు చెన్నయ్య. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్యను ఏంటంటే రేపు 21 నాడు జరిగే బంద్ పిలుపుకు శాంతియుతంగా చేయండి. మనం మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ప్రభుత్వ ఆస్తులు ఏమి ధ్వంసం చేయొద్దు. మనం శాంతియుతంగా చేయాలి. మనం శాంతియుతంగా చేసి జయప్రదం చేయాలని అన్ని జిల్లాల అధ్యక్షులను కోరుతున్నాను. ఏమి మీరు వెనక ముందు ఆడకుండా నిదానంగా శాంతియుతంగా చేయాలని మన జిల్లా అధ్యక్షులను అందరినీ కార్యకర్తలను అందరు కోరుకుంటున్నాం. ఏమి లేదు, ఏదంటే మన రిజర్వేషన్ల గురించి మనం కాపాడుకోవాలని, బాబాసాహెబ్ పెట్టిన రిజర్వేషన్లను కాపాడుకోవాలని మనం పిలుపునిచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పిలుపు వరకు మనం మంచిగా విశ్వాసంగా శాంతంగా ర్యాలీలు చేసి ధర్నాలు చేసి బంద్ పిలుపును పాటించి విజయవంతం చేయాలని మేము కోరుతున్నాము. మాలమానాడు కార్యకర్తలను అందరినీ కోరుతున్నామని కూడా